హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన దగ్గరికి మంచి టాటా జస్ట్ అయితే వచ్చిందండి సేల్కి. అయితే ఈ వెహికల్ మనం పర్చేస్ చేయలేదు, కస్టమర్ దగ్గర నుంచి మనం తీసుకున్నాము. ఈ కస్టమర్ మనకు బాగా కావాల్సిన, సో మన సేల్కి అనేది మనం పెట్టడం జరుగుతుంది నా ద్వారా. అండ్ వెహికల్ అయితే ఇది పబ్లిక్ వండి, ఎల్లో బోర్డు, అంటే ట్రావెల్ పర్పస్ యూజ్ చేసిన వెహికల్. ఎవరైతే ట్రావెల్ పర్పస్ యూజ్ చేయాలనుకుంటున్నారో, కొంచెం తక్కువ బడ్జెట్లో వెహికల్ కావాలి, ట్రావెల్స్కి తిప్పుకోవాలని అనుకుంటున్నారో అటువంటి వాళ్ళకైతే పర్ఫెక్ట్గా ఉంటుంది ఈ వెహికల్. అండ్ వెహికల్ వచ్చేసి మైలేజ్ పరంగా చూసుకున్న 20 to 23 వస్తాయండి టాటా జస్ట్లు అనేవి, డీజిల్ వెహికల్స్. ఈ వెహికల్ మోడల్ వచ్చేసి 2019 అండి, 19 ఆగస్ట్ 2020 జనవరిలో రిజిస్ట్రేషన్ అయింది. వెహికల్ డాక్యుమెంట్స్ అయితే ప్రజెంట్ అన్ని ఫోర్స్లో ఉన్నాయండి. ఎటువంటి పేపర్స్ అయితే ప్రజెంట్ చేయించుకోవాల్సిన పని లేదు. ఇన్సూరెన్స్ కూడా ఇంకా 10 days అనేది వ్యాలిడ్లో ఉంది. అండ్ ఈ వెహికల్ టైర్స్ వచ్చేసి 50% టైర్స్ ఉన్నాయి. అండ్ వెహికల్ వచ్చేసి ఎక్స్టీరియర్లో రైట్ సైడ్ చూస్తే మనకి రైట్ సైడ్ బ్యాక్ డోర్కి కొంచెం లైట్ స్క్రాచెస్, అండ్ అలాగే క్వార్టర్ ప్యానల్ మీద కొంచెం లైట్గా స్క్రాచెస్ అయితే ఉన్నాయి. ఈ వెహికల్ వచ్చేసి ప్రజెంట్ చిలకలూరుపేటలో ఉందండి. ఎవరైతే మరి ఓన్లీ ఈ మధ్య కొంచెం ప్రైవేట్ కార్లు ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఓన్ బోర్డ్ కార్స్ రేషన్ కార్డులు పోతున్నాయి కదా ఏపీలో, అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా పబ్లిక్ బోర్డు ఉంది కదా, ఈ ఎల్లో బోర్డు వెహికల్స్ మీరు ట్రాన్స్ఫర్ చేసుకుంటే మీకు ఎటువంటి రేషన్ కార్డ్స్ కూడా పోవు. అండ్ వెహికల్ వచ్చేసి ఎక్సీ అండి, ఇది బేసిక్ వెహికల్. సో దీంట్లో ఎక్సీ, ఎక్స్ఎం అట్లా వేరే వర్షన్స్ అనేవి ఉంటాయి. ఇది ఫుల్లీ బేసిక్ అండి. అండ్ వెహికల్ టైర్స్ అయితే ఒక 30 to 40% అయితే టైర్లు అయితే ఉన్నాయి. అండ్ లెఫ్ట్ సైడ్ చూసుకోండి, లెఫ్ట్ సైడ్ కూడా సేమ్ మనకి కొంచెం లైట్గా చూసారా, కొంచెం వెనుక క్వార్టర్ ప్యానల్ మీద లైట్గా డెన్స్ అయితే ఉన్నాయి. అలాగే రస్ట్ అయితే ఏం లేదు, చిన్న చిన్న స్క్రాచెస్ కొంచెం ఉన్నాయి. అండ్ చూడండి ఫ్రంట్ బంపర్ మీద కూడా లైట్గా స్క్రాచెస్ ఉన్నాయి, అవి రబ్బింగ్లో పోతాయండి. వెహికల్ అయితే నాన్ యాక్సిడెంట్లు అండి, ఎటువంటి యాక్సిడెంట్ అయితే వెహికల్కి ఇంతవరకు అయితే జరగలేదు. ఏ పార్ట్ రీప్లేస్ అయితే అవ్వలేదు. టచ్అప్స్ అయితే అవుతాయండి. అందులోనూ మామూలు కార్లు అంటేనే సెకండ్ హ్యాండ్ కార్లకి టచ్అప్స్ కంపల్సరీ ఉంటాయి. అందులోనూ ఈ ట్రావెల్ పర్పస్ యూజ్ చేసింది కదా, సో ఖచ్చితంగా చిన్న చిన్న టచ్అప్స్ అయితే జరిగాయి. బట్ వెహికల్ అయితే నీట్గా మెయింటైన్ చేశారు టచ్అప్ అయినప్పటికి కూడా. ఆ వెహికల్ వచ్చేసి ఎక్స్టీరియర్ అయితే చాలా బాగుంది. అండ్ ఇంటీరియర్ కూడా ఒకసారి చూద్దాం రండి. ఇదిగో చూసేయండి ఇంటీరియర్ సీట్స్కి వచ్చేసి వీళ్ళు క్లాత్ టైప్ వేయించారు. సో క్లాత్ టైప్ అయినా బాగుంది. ఇవి నచ్చితే మీరు ఎంచుకోవచ్చు, వద్దనుకుంటే ఒక 5,000 పెడితే మళ్ళీ మంచి సీట్ కవర్స్ అనేవి వేయించుకోవచ్చు. అండ్ ఫ్రంట్ చూద్దాం రండి. చూసారా, డాష్ బోర్డ్కి ఎటువంటి స్క్రాచెస్ కానీ అలాగే ఎటువంటి పగలతాలు కానీ ఏమీ లేవు. అండ్ దీనికి వచ్చేసి ఎయిర్ బ్యాగ్ అయితే ఉంటుందండి, 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. స్టీరింగ్లో ఒక ఎయిర్ బ్యాగ్ వస్తుంది అండ్ ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్ వస్తుంది. అండ్ ఈ వెహికల్కి వచ్చేసి పవర్ విండోస్ అయితే రావండి, బేసిక్ కదా, నార్మల్ పవర్ విండోస్ వస్తుంది. ఇది మ్యూజిక్ సిస్టమ్ కూడా కంపెనీ ఇచ్చింది కాదు, మనం తీసినప్పుడు ఎక్స్ట్రా ఫిట్టింగ్లో మనం చేయించుకుంటారు. అలాగే వెహికల్ వచ్చేసి ఎక్స్ట్రా మీకు ఎటువంటి అయితే ఏమీ లేవండి, కంపెనీతో వచ్చినాయి ఆల్మోస్ట్ ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళు ట్రావెల్ పర్పస్ యూజ్ చేశారు కాబట్టి ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ అనేవి పెద్దగా ఏమి వేయించుకోలేదు. అయితే లోపల మాత్రం అంతా చాలా బాగుంది. చూడండి, మీకు డోర్స్ కానీ అంతా నీట్గా ఉంది. రూఫ్ అంతా బాగుంది, పైన టాపు కొంచెం డర్టీగా ఉంది. ఒకసారి ఇంటీరియర్ క్లీన్ చేసేటప్పుడు ఇవి క్లీన్ చేసుకుంటే కొంచెం బాగుంటుంది. ఇకపోతే రస్ట్ అయితే లేదండి. ఇక చూడండి, ఈ డోర్స్ కింద వాటి కింద రస్ట్ వస్తాయి కదా, ఓకే, రస్ట్ అయితే మాత్రం ఏమీ లేదు, రస్ట్ ఎక్కడ ఫామ్ అవ్వలేదు. కొంచెం లైట్గా అదే చిన్న చిన్న స్క్రాచెస్ ఈ 2 క్వార్టర్ల పైన మీద కొంచెం ఆల్రెడీ టచ్అప్ చేసింది కదా, ఆ టచ్అప్ చేసింది ఎండకి కొంచెం మళ్ళీ లైట్గా లేచింది, అదే తప్ప వేరే రస్ట్ అయితే ఏం లేదు. వెహికల్ కండిషన్ అయితే చాలా బాగుంది. ఈ వెహికల్కి రిపేర్ అయితే నేను అబ్జర్వ్ చేసింది వచ్చేసి సస్పెన్షన్ అండి. కొంచెం సస్పెన్షన్ అయితే వీక్గానే అనిపించింది నాకు. సో కొద్దిగా మీరు ఎవరైనా తీసుకున్న వాళ్ళు సస్పెన్షన్ అయితే చేయించుకోవాలి. నా ఎస్టిమేషన్ వచ్చేసి ఈ కారుకి పర్ఫెక్ట్గా రావాలంటే ఆ స్క్రాచెస్ అవన్నీ కూడా పోయి రావాలంటే ఈజీగా ఒక 10,000 సస్పెన్షన్ కనుక్కొని ఒక 10,000 ఇది ఎక్స్టీరియర్కి చేయించుకుంటే 20K అండి. 20K పెట్టుకుంటే కనుక సూపర్గా ఉంటుంది వెహికల్ అనేది. ఎవరైనా మనకి ఎల్లో బోర్డు వద్దు, ఓన్గా మార్చుకోవాలనుకున్నా కూడా మార్చుకోవచ్చు, దానికి కూడా ప్రాబ్లం ఏం లేదు. ఎందుకంటే ఇవి వచ్చేసి ఈ వెహికల్స్కి లైఫ్ ట్యాక్స్ వెహికల్స్. సో లైఫ్ ట్యాక్స్ వెహికల్ ఏంటంటే ఈజీగా మన ఓన్ బోర్డుకి మార్చుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. నేను ప్రతి కార్కి మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కారు కొనే ముందే నాకు తెలిసి అసలు ఏమేం కంప్లైంట్స్ ఉన్నాయి, కారు ఓన్లీ సూపర్ ఉంది రండి అనే కాకుండా దానికి ఉన్న రిపేర్ కూడా ఎందుకు చూపిస్తున్నానంటే, సెకండ్ హ్యాండ్ వెహికల్ అయిన తర్వాత ఖచ్చితంగా చిన్నయో పెద్ద ఏదో ఒకటి ఉంటాయండి. ఏమీ లేకుండా 99% ఎక్కడా ఉండదు, ఎక్కడో ఉంటాయి అసలు ఏమీ లేకుండా ఉండేవాళ్ళు. సో ఎంతో దూరం నుంచి వస్తారు కదా మీరు,
మళ్ళీ తీరా వచ్చి మీకు అవి తెలియక నాకు ఇది చెప్పలేదు కదా అని డిసప్పాయింట్ అయ్యే పని లేకుండా నేను ఆల్మోస్ట్ ఉన్న రిపేర్ కూడా చూపిస్తున్నాను. ఈ వెహికల్ నాది కాదు, కస్టమర్ది. నాదన్న అయితే మనం చేయించి అమ్ముతాం. సో కస్టమర్కి మనం చేయించమని చెప్పలేము, అలాగని చెప్పకుండా మీకు నేను రైట్గా పెట్టడం కూడా కరెక్ట్ కాదు. సో ఇది నా ఒపీనియన్ మాత్రమే. అందుకే నేను క్లియర్గా మీకు ఎక్కడ డెంట్స్ ఉన్నాయి, ఎక్కడ స్క్రాచెస్ ఉన్నాయి, ఎక్కడైనా యాక్సిడెంట్ ఉందా లేదా అనేది కూడా క్లియర్గా చెప్తున్నాను. చూడండి, ఈ డోర్ కూడా ఎటువంటి రస్ట్ అయితే ఏం ఫామ్ అవ్వలేదు. 1,63,000 కిలోమీటర్లు అయితే ఇది డ్రివెన్ అయి ఉందండి. ఎటువంటి చెక్ లైట్స్ కూడా ఏమీ లేవు. ఇదిగో చూసారా మీటర్, ఎటువంటి చెక్ లైట్స్ కూడా ఏమీ లేవండి. 1,63,557 కిలోమీటర్లు అయితే ప్రజెంట్ డ్రైవెన్ అయి ఉంది. ఒకసారి మీకు ఇంజిన్ కూడా చూపిస్తానండి, ఇంజిన్ బీటింగ్ కూడా విందండి. ఇదిగో చూసేయండి ఇంజిన్ ఎలా స్మూత్గా ఉందో. చూసారా, ఎటువంటి ఆయిల్ కానీ గ్యాస్ కానీ ఎటువంటి ఇంజిన్ ఆయిల్ గేజ్లోంచి రావట్లేదు. వెహికల్ ఇంజిన్ కూడా చాలా స్మూత్గా ఉందండి, ఎటువంటి కంప్లైంట్స్ అయితే లేదు. లోపల మీకు బానెట్ ఓపెన్ చేసాక కూడా ఎక్కడ రస్ట్ అనేది ఎక్కడా లేదు. చూడండి, ఎక్కడ ఏ మూలలో కూడా రస్ట్ అనేది ఎక్కడ ఫామ్ అవ్వలేదు. వెహికల్ అయితే చాలా బాగుందండి. అంత ప్రైస్ కూడా చాలా తక్కువలో వస్తుంది. 2019 వెహికల్, 2020 జనవరి రిజిస్ట్రేషన్ వెహికల్. ఓన్లీ 2,70,000 అండి. అది కస్టమర్ చెప్పిన ప్రైసు. 2,70,000కి ఫైనల్ ఇస్తా అని చెప్పాడు. బట్ నేను చిన్న నాకు టచ్అప్స్ అయి ఉన్నాయి కాబట్టి నేను ఇంకా కస్టమర్ అయితే అడగలేదు. బట్ ఖచ్చితంగా బార్గెన్ ఉంటుంది కాబట్టి నేనైతే ఎట్లా మ్యాక్స్ ట్రై చేసి మీకు 250 వరకు ఇప్పిస్తానండి. 2,50,000కి ఇప్పిస్తాను. ఇది ఫైనల్ అండి. ఇంకా అంత మించి అయితే కష్టం, నాకు తెలిసి తగ్గదు. ఇంకా ఏమైనా తగ్గుతుందో లేదో మీరు డైరెక్ట్గా కస్టమర్ దగ్గర కూర్చొని మాట్లాడుకోవచ్చు. అండ్ ఈ వెహికల్ ఎవరైనా కొనడానికి వస్తే నేను ఖచ్చితంగా కమిషన్ ఛార్జ్ చేస్తాను, ఎందుకంటే ఇది నాది కాదు కాబట్టి. మీకు ప్రతి వెహికల్ చెప్తున్నాను, నేను కొంటే కనుక నాదే, కమిషన్ అవసరం లేదని చెప్తున్నాను. నాది కాకపోతే నేను ముందుగానే మీకు వీడియోలో ఇంటిమేషన్ ఇస్తున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.